ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. చాలామంది ఎంత కష్టపడినా కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. మీకున్న పేదరికం తొలగిపోయి ధనవంతులుగా మారాలంటే జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రహస్య పరిహారాలు సూచించబడ్డాయి. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు త్వరగా డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వాలంటే ఏ పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ఇళ్లకు వాస్తు దోషాలు ఉంటాయి. ఇంటికి వాస్తు దోషాలు ఉంటే మీ ఇంట్లోకి అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి మీ ఇంట్లో ఏదో ఒక మూలన 4 లవంగాలను వేయండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను సంపదకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇంటికి ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టడం తప్పనిసరని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంటి ముందు ఈశాన్య భాగంలో తులసి మొక్క ఉంటే శుభప్రదంగా పరిగణించబడుతుంది. తులసి మొక్క ఉన్న ఇంట్లో ధన ప్రవాహం బాగా ఉంటుంది. ధన లాభం కోసం లేదా ఆగిపోయిన డబ్బును తిరిగి పొందడానికి అష్టముఖి రుద్రాక్షను ధరించాలి. ఈ రుద్రాక్ష ధరించడం వల్ల మీరనుకున్న కోరికలు నెరవేరుతాయి. రుద్రాక్షను ధరించడం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది. ఏ ఇంట్లో అయితే లాఫింగ్ బుద్ధా విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుందట. ఇంట్లో లాఫింగ్ బుద్ధా విగ్రహం ఉంటే ఇంట్లోకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కట్లేదని బాధపడుతూ ఉంటారు. అలాంటివారు మీ ఇంట్లోని పూజ గదిలో పసుపు కలిపిన అక్షింతలను పెట్టండి. పూజ చేసేటప్పుడు ఈ అక్షింతలను మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. పూజ గదిలో పెట్టిన అక్షింతలకు దైవశక్తి ఉంటుంది. కాబట్టి పూజ గదిలో ఉన్న అక్షింతలను మీ తలపైన వేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూడటం అలవాటు చేసుకోండి. నిద్రలేవగానే హరి హరి అంటూ జపిస్తూ అరచేతులు చూసుకోవాలి. ఎందుకంటే మన చేతిలోనే లక్ష్మీదేవి కొలువుంటుందట. ఇలా చేస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య మూలలో కాని పూజ గదిలో కాని ఉంచండి. ఈ నీటిని వారానికి ఒకసారి మారుస్తూ ఉండండి. ఇలా చేస్తే డబ్బు పరంగా మీకు చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. మీ ఇంట్లో సంపద పెరగాలంటే ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసి నెయ్యి దీపం వెలిగించండి. అలాగే ఏదైనా మీ కోరిక త్వరగా నెరవేరాలంటే శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఎండుద్రాక్షను నైవేద్యంగా పెట్టి నమస్కారం చేయండి. ఇలా 5 శుక్రవారాలు చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతుంది. కుంకుమకు దేవతల శక్తి ఉంది. కాబట్టి ఎవరైతే ప్రతిరోజూ కుంకుమను పెట్టుకుంటారో వారికి దేవతలందరి ఆశీర్వాదం ఉంటుంది. పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి ఉంచితే మీ ఇంటికి అదృష్టం కలిసొస్తుంది. దీని ద్వారా మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. అలాగే మీ పూజ గదిలో ఉన్న తూర్పు గోడకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఇలా చేస్తే మీరు చేసిన పూజకి 1000 రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది. మీ పూజ గదిలో ఎల్లప్పుడూ ఒక రాగి చెంబును ఉంచాలి. ఒక రాగి చెంబులో నిండుగా నీరు పోసి ఉంచండి. పూజ గదిలో రాగి చెంబును ఉంచడం వల్ల దేవతలు సంతోషపడి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసించాలంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి. ఇంట్లో కలబంద మొక్క ఉంటే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. దీంతో మీ ఇంట్లో సిరిసంపదలు కలుగుతాయి. అలాగే మనీ ప్లాంట్ మొక్కని లక్ష్మీదేవి స్వరూపం అని నమ్ముతారు. అదృష్టానికి చిహ్నంగా ఈ మొక్కను పెంచుతుంటారు. మనీ ప్లాంట్ మీ ఇంటి ముందు నాటితే ఆర్థిక ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు. ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ సంపద కూడా అంత బాగా పెరుగుతుందని నమ్మకం. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవడం వల్ల మంచి జరుగుతుంది. మీ ఇంటికి అదృష్టం కలిసి రావాలన్నా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే శుక్రవారం రోజున ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంపై కొన్ని వక్క ముక్కలు వేసి పసుపు కుంకుమలు కూడా వేసి ₹1 నాణాన్ని ఉంచి మూటలాగా కట్టాలి. తరువాత ఈ మూటను ఒక డబ్బాలో అడుగు భాగాన ఉంచి
దానిపై రాళ్ల ఉప్పును పోయండి. ఈ రాళ్ల ఉప్పును మీ చేసే వంటల్లో ఉపయోగించండి. ఈ విధంగా ఉప్పును వాడిన 2 వారాల వ్యవధిలోనే మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈ శక్తివంతమైన చిట్కాను పాటించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. సోమవారం నాడు శివాలయంలో ఉన్న శివుని దర్శనం కోసం ముక్కోటి దేవతలు వస్తారట. కాబట్టి సోమవారం రోజున శివాలయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఓం నమశ్శివాయ అని 21 సార్లు జపిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలాగే అష్టదరిద్రులను కూడా కుబేర్లు చేసే శక్తి గవ్వలకి ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేయాలంటే శుక్రవారం రోజున 21 గవ్వలను తీసుకుని వాటిని మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి. ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలతో సిరిసంపదలతో జీవిస్తారు. ఎవరికైతే అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయో అలాంటివారు మంగళవారం రోజున సాయంత్రం సమయంలో హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి మంగళ స్తోత్రాన్ని పఠించాలి. ఇలా చేస్తే త్వరగా మీరు చేసిన అప్పులు తీరిపోతాయి. ప్రతి ఆదివారం ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. దీనిని క్రమం తప్పకుండా అనుసరించే ఇళ్లకు పేదరికం దూరంగా ఉంటుంది. సూర్యునికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం ఆదిత్య నమః అనే మంత్రాన్ని జపించండి. అలాగే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు రావాలంటే శనివారం నాడు శివాలయానికి వెళ్లి శివలింగానికి పాలుతో అభిషేకం చేయించండి. ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదువుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.